యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు మంచి మారుతి సుజుకి షిఫ్ట్ విఎక్స్ఐ కార్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. ఈ కార్ వచ్చేసరికి రీఅప్లోడ్ అయితే అనొచ్చు. అండ్ ఇంతకు ముందు కూడా ఈ బండి అయితే అప్లోడ్ చేసామన్నా చాలా తక్కువ ధరలో. కానీ వెహికల్ ఓనర్ బయటికి తీసుకువెళ్ళడం వల్ల వెహికల్ లొకేషన్లో అయితే ఉండలేకపోయింది. అందుకే చాలా కస్టమర్స్ వచ్చారు కానీ రిటర్న్ అయితే వెళ్ళిపోయారన్న. సో ప్రజెంట్ మళ్ళీ ఓనర్ వెహికల్ అయితే హైదరాబాద్కి అయితే వెహికల్ అయితే తెచ్చేసాడు. నీట్ అండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది. షోరూమ్ ట్రాక్ అవైలబుల్ అయితే ఉందన్న. సింగిల్ ఓనర్ బండి. అదే కాకుండా కార్ వచ్చేసరికి చాలా తక్కువగా తిరిగిందన్న. కంపెనీ పెయింట్తో నీట్ అండ్ క్లీన్ కండిషన్లో బండి అయితే అందుబాటులో అవుతుంది. వ్యాలిడిటీ కూడా ఉందన్న. కార్ రిలేటెడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మరియు కార్ యొక్క ప్రతి ఫోటో మళ్ళీ వీడియోలో అయితే కవర్ చేశాను. వీడియోని చివరి వరకు చూడండి అన్న. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ దగ్గర ఎటువంటి కార్స్ అయినా కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు పంపించండి అన్న. మనం సేల్ చేసి పెడతాము. ఎటువంటి కార్ అయినా కూడా మనం సేల్ చేస్తామన్న. అండ్ ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళంటే లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. జాయిన్ అయిపోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి షిఫ్ట్ విఎక్స్ఐ కార్ అన్న. కార్ వచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది. కార్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకునే కండిషన్లో బండి అయితే అందుబాటులో ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడన్న. ముఖ్యంగా ఇది సింగిల్ ఓనర్ బండి అన్న. షోరూమ్ ట్రాక్ అవైలబుల్గా ఉందని ఓనర్ చెప్తున్నాడు. దీని మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చరికి 2011 మోడల్ కార్ అన్న. 2011 మోడల్ కారు. అండ్ వ్యాలిడిటీ వచ్చరికి 2026 5th మంత్ వరకు పేపర్ వ్యాలిడిటీ అవుతుందన్న. 2026 వరకు పేపర్ వ్యాలిడిటీ అవుతుందన్న. ఇంకా దాదాపుగా 1 ఇయర్ పాటు పేపర్ వ్యాలిడిటీ అవుతుంది. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 80% లైఫ్ అయితే ఉందన్న. టైర్స్ వచ్చేసరికి షోరూమ్ ట్రాక్ ఉంది. బండి వచ్చేసరికి రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ బండి ఇప్పటి వరకు 85,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. 85,000 కిలోమీటర్స్ రీడింగ్ ఉంది. ఒరిజినల్ రీడింగ్ ఉందన్న. నీట్ అండ్ క్లీన్ కండిషన్లో బండి అయితే అందుబాటులో అయితే ఉంది. కంపెనీ పెయింట్ అని ఓనర్ అయితే చెప్తున్నాడు. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే నీట్ అండ్ క్లీన్ ఇంటీరియర్ అయితే ఉందన్న. అన్ని పార్ట్స్ ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉన్నట్లు ఓనర్ చెప్తుంటూ ఇంక్లూడింగ్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ అన్ని కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. పెట్రోల్ వేరియంట్ కార్ అన్న. ఇది వచ్చరికి ఆల్ పేపర్స్ అవైలబుల్గా ఉండి ఆల్ క్లియర్గా ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడన్న. ఇదన్న కార్ రిలేటెడ్ ఓవరాల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఈ కార్ యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్కి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు మీ ముందుకైతే తెస్తూనే ఉంటాను. అండ్ రీసెంట్గా నిన్న నిషన్ మైక్రా కార్ అయితే అప్లోడ్ చేశానన్నా. చాలా తక్కువ ధరకు బండి అయితే అందుబాటులో అవుతుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక ఈ కార్కు ధర ఓనర్ ఫస్ట్ 1,75,000 అయితే ఎక్స్పెక్ట్ చేశాడన్న. కానీ ఇప్పుడు ప్రస్తుతం కేవలం బండి 1,40,000 అయితే బండి అయితే ఇచ్చేస్తున్నాడన్న. ఓనర్ వచ్చేసరికి 1,40,000కి వెహికల్ అయితే ఇచ్చేస్తున్నాడు. అండ్ అప్పుడు అప్లోడ్ చేసినప్పుడు చాలా కస్టమర్స్ వచ్చి రిటర్న్ అయితే వెళ్ళిపోయారన్న. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్ఫర్మేషన్ లాగా యూజ్ అవుతుందని అప్లోడ్ చేస్తున్నా. వెహికల్ వచ్చేసరికి మీరు ఫుల్గా చెక్ చేసుకొని ఇంక్లూడింగ్ మెకానిక్తో చెక్ చేసుకొని అయితే తీసుకోండి అన్న. వెహికల్ మీకు చాలా అంటే చాలా ఖచ్చితంగా నచ్చుతుంది అన్న. డెఫినెట్లీ మీరు మెకానిక్తో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అయితే తీసుకోండి. చాలా తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న వెహికల్ అయితే అనొచ్చు. 1,40,000కే బండి అయితే ఓనర్ అయితే ఇచ్చేస్తున్నాడన్న. ప్రస్తుతం ఈ కార్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ సిటీ తెలంగాణ స్టేట్ అన్న. వెహికల్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ హైదరాబాద్ సిటీ తెలంగాణ స్టేట్. అండ్ మీకు నెక్స్ట్ ఏ మోడల్ కార్లు ఎంత ధరలో కావాలో కామెంట్ అయితే చేసేయండి అన్న. ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం ఇంకా మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు ఉంటే 500 ఫోన్పే ఈ నంబర్కి చేసి వాట్సాప్లో నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అన్న. మీకు ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు వచ్చేసరికి మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క కార్ యొక్క ఓనర్ల నంబర్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుందన్న. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడే ఈ అమౌంట్ అయితే కట్ అవుతుంది. అప్పటి వరకు మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క కార్ యొక్క ఓనర్ నంబర్ అయితే మీకు ఇస్తూనే ఉంటామన్నా. మనము ఎలాంటి కమిషన్ అయితే ఛార్జ్ చేయమన్నా మీరు వెహికల్ తీసుకున్నా కూడా ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ 500 ఫోన్పే చేసి నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు ఓనర్ నంబర్ ఇస్తాను. ఓనర్తో డీల్ చేసుకొని బండి అయితే తీసుకోవచ్చు. మాట్లాడితే ధర కూడా ఓనర్ తగ్గించే అవకాశం అయితే ఉందన్న. కార్ తీసుకున్నాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేమెంట్ అయితే చేయండి అన్న. మీరు పే చేసే అమౌంట్కి ఖచ్చితంగా ఒక మంచి వాల్యుబుల్ సర్వీస్ అయితే మేమైతే ప్రొవైడ్ చేస్తాము. ఇప్పటి వరకు నన్ను నమ్మి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ అన్న. మీకోసం ఖచ్చితంగా లో బడ్జెట్లో మంచి కార్ తేవడానికి నేను ఎల్లవెల్ల కృషి చేస్తూనే ఉంటాను. ఆల్రెడీ పే చేసుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో జస్ట్ మెసేజ్ అయితే చేయండి అన్న. మీకైతే ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. రెగ్యులర్గా లో బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయన్న. ఒకసారి ఛానల్ని ఓపెన్ చేసి చెక్అవుట్ చేయండి అన్న. వీడియోస్ మీకు యూస్ఫుల్ అయ్యే వెహికల్ ఖచ్చితంగా మన ఛానల్లో దొరుకుతుంది. సో ఇదే వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు అయితే రోజు మీ ముందుకు తెస్తూనే ఉంటాను. మీరు మిస్ కాకుండా ఉండవచ్చు. సబ్స్క్రైబ్
అయితే కొట్టేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.